ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అయిన 2 కేరళ నన్స్. ఇది దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. అసలేం జరిగింది? ఇది కేవలం వార్త కాదు, మన సమాజంలో మత స్వేచ్ఛపై ప్రశ్న కూడా. జూలై 26, 2025 ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్ వద్ద 2 కేరళకు చెందిన నన్స్, సిస్టర్ ప్రీతి మేరీ మరియు సిస్టర్ వందనా ఫ్రాన్సిస్, ఒక గిరిజన యువకుడు మరియు 3 గిరిజన యువతులతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో రైల్వే పోలీసులు బజరంగ్ దళ్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిని అరెస్ట్ చేశారు. వీరి మీద 2 ప్రధాన చట్టాల కింద కేసు నమోదయ్యాయి. ఒకటి ఛత్తీస్గఢ్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్, 2 ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్. కానీ ఇదంతా నిజమేనా అనేదే ప్రశ్న. అరెస్ట్ అయిన యువతుల్లో ఒకరు సంతోషి సుక్షం పోలీస్ స్టేషన్లో తనతో బలవంతంగా సంతకం పెట్టించారని బజరంగ్ దళ్ నాయకురాలైన జ్యోతి శర్మ తనపై ఒత్తిడి తెప్పించిందని చెప్పారు. నేను నన్స్తో ఇష్టంతోనే వెళ్తున్నానని, నాకు ఉద్యోగ అవకాశాలు చూపించారని, కానీ వాళ్ళు నన్ను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని అబద్ధ సాక్ష్యం చెప్పించారు అని సంతోషి ఆరోపించారు. ఈ అరెస్టులకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. కేరళలోని క్రైస్తవ సంఘాలు, క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్స్ వీటిపై స్పందించారు. బిషప్ కార్డినల్ బేసిలియోస్ క్లీమిస్ వారు ముందు నుంచే క్రైస్తవులుగా ఉన్నారు, మరి ఇందులో మత మార్పిడి ఏముందని వారు చెప్పారు. But we are also surprised. Those who are already Christians, how can we say they are converts? They are already Christians. ఆగస్టు 2, 2025 బిలాస్పూర్లోని NIA ప్రత్యేక న్యాయ సంస్థ ఈ 2 నన్స్లకు మరియు యువకుడికి కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.